ఈ రోజు వచ్చేసి ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నది ఈ క్లాస్లో రివిజన్ చేద్దాం. ఎందుకంటే ముందు క్లాసెస్ ఇంకా టఫ్గా ఉంటాయి. సో స్టార్టింగ్ క్లాసే కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనుకో, అది అర్థం కాదు కదా. ఫస్ట్ మనం రివిజన్ చేద్దాం. దానికోసం నేను ఈ చిన్న స్కేల్తో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈ A4 సైజ్ పైన 1 ఇంచ్ అయితే మార్కింగ్ రాదు కదా. ఒకవేళ మీ దగ్గర స్కేల్ లేకపోతే ఇలా టేప్తో కూడా చూసుకోవచ్చు. అవతల సైడ్ 1 ఇంచ్ ఉంటుంది, ఇక్కడేమో ఇలా 1 ఇంచ్వి చిన్న లైన్స్ ఉంటాయి చూడండి. సో ఈ లైన్స్ యూజ్ చేయవచ్చు అనమాట. నార్మల్గా పేపర్ మీద A4 సైజ్ పెన్ అయితే ఆ మార్కింగ్ అనేది మనకి సరిపోతుంది. అందుకని నేను ఈ స్కేల్ అనేది తీసుకున్నాను. నార్మల్గా మనకి లాంగ్ స్కేల్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. లేకపోతే టేప్ బ్యాక్ సైడ్ చెప్పాను కదా, అలా కూడా యూజ్ చేయొచ్చు. ఈ మాస్టర్ బ్లౌజ్ క్లాస్ మెజర్మెంట్స్ ఆల్రెడీ షేర్ చేసా, నోట్ సరిగా లేదని చెప్పాను, నేను మళ్ళీ రాశాను. ఒకసారి చూడండి అన్ని మెజర్మెంట్స్. ఇవి కూడా నేను కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. అవేమో మనకి రిక్వైర్డ్ మెజర్మెంట్స్ వచ్చేసి నేను మొత్తం క్యాలిక్యులేట్ చేశాను. ఒకసారి చూడండి మీరు. ఆర్మర్ క్యాలిక్యులేషన్, చెస్ట్. సో ఇది మనము డిఫరెంట్ బ్లౌజ్కి సపరేట్గా క్యాలిక్యులేషన్ ఉంటుంది, సేమ్ ఉండదు అనమాట. సో ఇది ఫాలో అయ్యి మీరు ప్రతిదీ కట్ చేయకండి. ఇప్పుడు నేను చూపించేది మాత్రమే మీరు కట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కావాల్సినవి. సో ఫ్రంట్ పార్ట్ కోసం నార్మల్గా కొన్నే కావాలి మనకి. ఇది వచ్చేసి టక్స్ పాయింట్, ఇది కూడా నేను చార్ట్ షేర్ చేశాను, అంటే మళ్ళీ నేను చూపిస్తాను. సో వెస్ట్ డాట్స్ ఎంత వేయాలి, ఆర్మర్ డాట్స్ ఎంత వేయాలని చార్ట్లో చూసి అయితే మీరు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు సరిగ్గా లేకపోతే నాకు కమ్యూనిటీలో ఆ పోస్ట్ కింద కామెంట్ చేయండి, నాకు అర్థమవుతుంది అనమాట ఏ పోస్ట్ సరిగ్గా రాలేదని మీకు. సో ఇదనమాట ఇక్కడ చార్ట్ 28 ఆ సైజుని బట్టి అయితే మనం ఇక్కడ తీసుకున్నాం 2.5 1.25 అనమాట. చూడండి ఈ చార్ట్ అనేది మీ కమ్యూనిటీలో దొరుకుతుంది, ఒకసారి చూడండి వెళ్ళి. రీసెంట్గా అప్లోడ్ చేస్తే బ్యాక్ పార్ట్ క్లోజ్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ క్లోజ్ వస్తుంది, బ్యాక్ పార్ట్ ఓపెన్ వస్తుంది. సో ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్తో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం.